నా పేరు హెప్సిబా. ఇది హీబ్రూ భాష నుండి తీయబడింది. దాని అర్థం యెహోవా చేతిలో భూషణ కిరీటము లేదా దేవుని చేతిలో రాజకీయ మకుటము అని అర్థం. నీ దేశమునకు హెప్సిబా అని పేరు పెట్టుచున్నాను. నీవు ఇక మీదట విడువబడిన దానివనియో పాడైన దానివనియో నీవనబడవు అని ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి చెప్పారు. నా భర్త పేరు హిజ్కియా. ఒకానొక దశలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురై మరణించే స్థితికి చేరుకున్నాడు. యెషయా ప్రవక్త కూడా ఆశలు వదులుకొని నీ ఇంటిని క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసుకోమని చెప్పారు. నా భర్త తన ముఖాన్ని తిప్పి విలపిస్తూ ప్రలాపిస్తూ దేవునికి ప్రార్థించి వేడుకున్నాడు. దేవుడు అతని ప్రార్థనకు జవాబిచ్చి అతని ఆయుష్ను మరో 15 సంవత్సరాలు పొడిగించారు. ఎంత అద్భుతకరమైన దేవుడు మనకున్నాడు. నా కుమారుని పేరు మనస్సే. అతడు 12 సంవత్సరాల వయసులోనే రాజయ్యాడు. కానీ దేవుని దృష్టిలో చాలా చెడు చేశాడు. కానీ ఆ తర్వాత తన పాపాలకు పశ్చాత్తాపం పొందాడు. ఇంతకంటే నేనేం అడగగలను?